ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 41వ అధ్యాయము 49వ వచనము. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను, కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు యోసేపును చూచిన దేవుడు యోసేపును దీవించడానికి అద్భుతమైన రీతిలో గొప్ప సమృద్ధిని అక్కడ దేవుడు దయచేశారు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అతి విస్తారంగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. బహుశా నీ జీవితంలో ఎన్నో రకాల భయముతో ఈరోజు నువ్వు ఉంటూ ఉండొచ్చు. కానీ సజీవుడైన నీ తండ్రి ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా నీ జీవితంలో యేసయ్య కార్యాలు చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానము కనుకనే అపవాది ఈరోజు చాలామందిని ఈ వాగ్దానం విననివ్వడు. వారికి ఎటువంటి వినిపిస్తాడో తెలుసా? ప్రమాదాలు జరిగిపోతాయి, ఇబ్బందుల్లో పడిపోతారనే ఆ చెడు మాటలే వాడు ఎక్కువ మనుషులకి వినిపించాలని చూస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నీకు నీ తండ్రి చెప్తున్నాడు, అద్భుతమైన రీతిలో విస్తారముగా నీ జీవితంలో నీవు సమృద్ధి పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ఆనాడు ఐగుప్తు దేశంలో దేవుడు ముందుగా చెప్పాడు, ఇదిగో బహు విస్తారంగా నేను సమృద్ధి ఇవ్వబోతున్నానని. యోసేపు తన జ్ఞానముతో ఏమని చేశారండి? ఆ పంటంతా పోగు చేశాడట. ఈరోజు దైవ సేవకునికి ఒక మాట చెప్తున్నాను, నీకున్న ఇబ్బందులన్నీ దేవుడు తొలగించి నీకు సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక మీదటైనా ఆ సమృద్ధిని జాగ్రత్తగా నిలబెట్టుకో. ఆమేన్. ఇష్టానుసారంగా జీవించకుండా నువ్వెప్పుడైతే దేవుని జ్ఞానంతో జీవిస్తావో దేవుడు నీకు ఇవ్వబోతుంది అనేక తరాలకి సరిపోయే విధంగా జ్ఞానము, ఆరోగ్యము, కృప, సమృద్ధి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. మరి ఇంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? నువ్వెప్పుడైతే దేవుని ప్రతిరూపంగా జీవిస్తావో, నువ్వెప్పుడైతే ఒక వాక్యము వలె జీవిస్తావో, నువ్వెప్పుడైతే మొదట దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకడం ప్రారంభిస్తావో అద్భుతమైన రీతిలో నీవు ఆయన ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఇక్కడ చూడండి, కొలుచుట అసాధ్యమాయను గనుక వారు కొలుచుట మానేశారట. అంటే ఎంత గొప్ప సమృద్ధికరమైన పంటను దేవుడు దయచేసాడండి. ఈరోజు చిన్ని చిన్ని ఇబ్బందులకే నువ్వు చనిపోవాలని అనుకోవడం కానీ, చిన్ని చిన్ని కష్టాలకే మనసు పాడు చేసుకునే లోకాన్ని వెతకడం కానీ తప్పు. నువ్వు అటువంటి ఆలోచన చేయొద్దు. నీకున్న ప్రతి ఇబ్బందిని కూడా దేవుని పాదాల వద్ద పెట్టి పట్టుదలగా ప్రార్థన చేయి. అందుకనే దేవుడు లేఖనంలో చెప్పాడు, మీరు పొందుకునేంత వరకు కూడా ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఈరోజు ఏది నిన్ను పట్టి పీడిస్తుంది? ఏ వేదన నీకు ఎక్కువ ఇబ్బంది అయిపోయింది? ఈరోజు ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, విస్తారమైన సమృద్ధి నాకు కావాలి. నేను అనేక మందికి వెలుగుకరంగా ఉండాలి. నా జీవితము, నా సాక్ష్యము అనేక మందిని బలపరచాలి ప్రభు అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే గనక సకల సమృద్ధితో ఈ రోజు నుంచి నువ్వు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.